ముద్దుగుమ్మ పేజ్‌లో ఆల్‌మోస్ట్ 150K ఉన్నారు కదా! ఇప్పుడు 100K అయ్యారు. మెయిన్ ఓకే. పేజ్‌లో 150K. 150K. కానీ నీకున్న 100K కూడా అందరూ అమ్మాయిలే 95%. కదా! ఆ 5% అబ్బాయిలు గూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఫాలో అవుతూ ఉంటారు. ఆ! చూసి చెప్పడానికి ఇది తీసుకో, ఇది తీసుకో అని అవును. చెప్పేసి. ఇవి చూడు దే ఆర్ ఆల్ ఓకే. జెన్యూన్ 5% మెన్ ఆర్ ఓకే. బాయ్స్ హూఎవర్ దేర్ హ్మ్. మెంటాలిటీ అండ్ ఎవ్రీథింగ్. ఎవరు హ్మ్. ఫాలో అవుతారు? మంచి వినడం కోసం, మంచి చూడడం కోసం. హ్మ్. దెన్ వీ కెన్ అండర్‌స్టాండ్ దే మైండ్‌సెట్ హూఎవర్ ఈస్ ఫాలోయింగ్. సో, హ్మ్. అలా. సో, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఎప్పటినుంచో చిన్నది కాదు పెద్దదే అని చెప్పొచ్చు. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్‌కి, క్రియేటర్‌కి ఏంటి డిఫరెన్స్? నీకేం అర్థమైంది నీ జర్నీలో? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్‌ఫ్లుయెన్సర్ అనొచ్చు అండ్ ఆల్సో కాంటెంట్ క్రియేటర్ అనొచ్చు. కాంటెంట్ క్రియేటర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇన్‌ఫ్లుయెన్సర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. హ్మ్. నేను ఒక డ్రెస్ ఏసుకొని చూపిస్తున్నాను. అది చూసి నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి లేకపోతే అరే! బావుంది గదా! అని ఒక థాట్ ఒస్తుంది. నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి అలాంటిది చేయడం, అలాంటివి చూడడం, లేకపోతే కొనుక్కోవడం దాన్ని ఇన్‌ఫ్లుయెన్సింగ్ అంటారు. కాంటెంట్ క్రియేటర్ ఈస్ సంథింగ్ ఇప్పుడు నేను ఒక కామెడీ స్కెచ్ వీడియో చేశాననుకోండి. ఓకే. అది క్రియేటింగ్ సంథింగ్ హ్మ్. కంటెంట్ కదా! అలా.